మీ ఆవేదన మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీ మనోభావాల గురించి అన్నారు. తర్వాత ఐటీ ఎంప్లాయీస్ అందరి గురించి అంటున్నారు. యూ విల్ బికేమ్ జోకర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఒకవేళ ఆయన చెప్పినట్టు నేను కంపెనీలో జోకర్గా ఐటీ సెక్టర్లో జోకర్గా మిగిలిపోయినా కూడా నాకు పర్వాలేదు కాదు. నా 6 డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను. ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్. పేరెంట్స్ సరిగా పెంచకపోతే ఎవరైతే మరి నాకు మెచ్యూరిటీ లేదన్నప్పుడు ఆయన ఏదైనా సైకలాజికల్ సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను. మా అమ్మ నాన్న మీదకి వస్తే నో మ్యాటర్ వేర్ ఎవర్ హీస్ ఇన్ ద కంట్రీ. కొంతమంది కామెంట్ చేసింది, చెప్పులు వదిలేశారు ఓకే, కానీ జుట్టు వదిలేస్తాను అంటున్నారు. జుట్టు వదిలేయడం ఈరోజు అమ్మాయికి ఫ్యాషన్ కదా. బట్ థ్యాంక్స్ ఫర్ ఇట్. ఎస్, జుట్టు విరపోసుకుంటే నేను బాగున్నానని అనుకుంటున్నాను. బాగున్నా బాగోకపోయినా ప్రొటెస్ట్ అయ్యేదాకా ఇలా ఉంటా. మీ వీడియోలో లక్షలాది మంది చూస్తున్నాం. మీ వీడియోలో కూడా కొన్ని వేలాది కామెంట్స్ వస్తున్నాయి. వస్తాయి కదా. మీరు అంటున్నట్టు 90% కామెంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మీకు న్యాయం జరగాలని అంటున్నారు. గొప్ప విషయం. 90% కామెంట్స్. సేమ్ టైం 10% కామెంట్స్ చాలా వ్యతిరేకంగా, వాళ్ళకి చాలా సందేహాలు వస్తున్నాయి. చాలా మిమ్మల్ని అడుగుతున్నారు. ఆచి చికెన్ మసాలా. అయితే మీరు రిప్లై ఇవ్వని కొన్ని కామెంట్స్ మేము ముందు పెడతాము. కామెంట్ పెట్టింది కల్ బోస్ అని ఉంది, అతని ఈమెయిల్ ఐడి. భావన గారు, మీ ప్రాబ్లం గురించి ప్రాక్టికల్ గా రియలిస్టిక్ గా చూస్తే మీ ఆవేదన మీ ఫ్యామిలీ గురించి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీ మనోభావాల గురించి అన్నారు. తర్వాత ఐటీ ఎంప్లాయీస్ అందరి గురించి అంటున్నారు. మిమ్మల్ని ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఏమనిపించింది అంటే అది కోపంతో వచ్చింది మెసేజ్ కాదు, ప్రేమతో వచ్చింది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప కోసం చేసినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ మెడికల్ లీవ్. ఇట్ వాజ్ మెడికల్ ఎమర్జెన్సీ లీవ్ అండి. ఆ టైంలో నాకు తెలియలేదు ఇంత ప్రొటెస్ట్ అవుతుంది, దీనివల్ల ఇంత గొడవలు అవుతాయి, అసలు అంత దూరం వెళ్ళిపోతుంది అని నేను అనుకోలేదు. మోస్ట్లీ ఆయన చెప్పింది కరెక్టే. కమెంట్స్ చేసిన వాళ్ళు, వీ సపోర్ట్ అని చెప్పిన వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఒక్క నిమిషమైనా వాళ్ళు అనుకుంటారు కదా, మా పాత మేనేజరు, మా కరెంట్ మేనేజరు, మా రాబోయే మేనేజరు ఇంత టాక్సిక్ గా ఉంటే నా పరిస్థితి ఏంటి. మోస్ట్లీ ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే, నా ఫస్ట్ వీడియో మీరు ఒకసారి మళ్ళీ చూడండి. ఇట్ వాజ్ నాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్, ఇట్ వాజ్ అబౌట్ ది హెరాస్మెంట్ కాస్డ్ బై ది కంపెనీ అని చెప్పాను. ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ది కంపెనీ. I don't know, but media was always misleading that she lost her job, ఆమె జాబ్ ఆమెకి వెనక్కి రావాలి అని. No, it was about the harassment caused in the company. అవమానం జరిగిన దగ్గరికి నాకు తిరిగి వెళ్ళాలని లేదు. సో ఆఫీస్ లో పని చేయాలా లేదా అనేది నా డెసిజన్ కదా. నాకు అవమానం జరిగిన దగ్గర పని చేయాలని లేదు. కొన్ని కొత్తది వెతుక్కున్నా అంటే ఐఎమ్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ నా. పోలాండ్, యుఎస్, యూకే నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, అక్క ఐ సీన్ యూ వీడియో అని. సో ఇట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్. ఇది మర్చిపోవడానికో లేకపోతే ఇంకో కొత్త సెన్సేషన్ రావడానికో కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా డూ యూ థింక్ నేను అప్లై చేస్తే నాకు జాబ్ దొరుకుతుంది? సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ. ఇవాళ ఈ పరిస్థితికి టెక్ మహీంద్రా కారణం కాబట్టి ప్రాణత్యాగమైనా చేస్తాను తప్ప వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా అమ్మ నాన్న ఉండుంటే ఆ రోజు హాస్పిటల్ దగ్గర అమ్మే చూసుకునేది. ఆ రోజు మా అమ్మ నాన్న ఇద్దరు అవైలబుల్ లేరు కాబట్టి నాకు ఆ 2-3 days లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. అమ్మ నాన్న కూడా బిజీగానే ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్ టు డూ. ఇప్పుడు నేను మీడియా హౌసెస్ లో ఏం రెగ్యులర్ గా వెళ్ళట్లేదు. 1 a day, 2 a day, 1-2 hours కూడా పట్టదు. మోస్ట్లీ వాళ్ళు ఇప్పుడు టెలికాస్ట్ చేసినవన్నీ నేను ఇనిషియల్ గా ఇచ్చిన వీడియోస్ వాళ్ళు మెల్లమెల్లగా ఆఫ్టర్ ఎడిటింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ దే ఆర్ పోస్టింగ్. అందుకే నేను 24/7 మీడియాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఎమ్ ప్రిటీ మచ్ ఫ్రీ. కొంచెం ఆక్యుపైడ్ ఎక్కడున్నా అంటే వేర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ ది కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ కాబట్టి ఆ పనుల్లో కొంచెం ఆక్యుపైడ్ ఉన్నాను. మా పాపని నేనే చూసుకుంటున్నాను, వేరే ఎవరు చూసుకోవట్లేదు. ఇఫ్ నాట్ మీ, మై మామ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఇంకో కామెంట్ గురించి కూడా మాట్లాడదాం. రవీందర్ విహారీ 3236 ఈ కామెంట్ కూడా, యూ విల్ బికేమ్ జోకర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇక్కడ తన ఉద్దేశం నాకు అనిపించింది, ఇవన్నీ తేలి లెక్కలు కాదు, న్యాయం జరిగే పరిస్థితులు కాదు. అల్టిమేట్ గా ఇంత ఫైట్ చేసి మీరు ఐటీ ఇండస్ట్రీలో ఒక జోకర్ గా అవుతారు అనేది నా ఒపీనియన్. ఈ మెయిల్ ఐడిలో ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ పర్సన్ చెప్తారు. నిజంగా మీరు ఐటీలో ఒక జోకర్ గా అవుతారా? మీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? అట్లీస్ట్ నేను ఒక స్టెప్ స్టార్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ మీ. నా వల్ల చేంజ్ వచ్చినా రాకపోయినా ఐ వుడ్ బి రిమెంబర్డ్ యాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సిట్ అవుట్ సైడ్ అ కార్పొరేట్ కంపెనీ. ఓకే, ఆ రోజు అది రికగ్నైజేషన్ కోసం చేసేది కాదు. చూడండి, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ డూ, నువ్వు ఎంత బాగున్నా కూడా 100లో 1 పర్సన్ ని విల్ నెవర్ బి ఏబుల్ టు సాటిస్ఫై.
ఒకవేళ ఆయన చెప్పినట్టు నేను కంపెనీలో జోకర్ గా ఐటీ సెక్టర్ లో జోకర్ గా మిగిలిపోయినా కూడా నాకు పర్వాలేదు, కానీ ఐ విల్ నాట్ స్టాప్ ద ప్రొటెస్ట్. అక్క, చూస్తున్న జనాలు ఎవరు డబ్బులు ఇవ్వరు. దయచేసి మీ కంపెనీ వారు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని హ్యాపీగా వేరే కంపెనీలో జాబ్ చేసుకోండి. సగటు మధ్యతరగతి వ్యక్తిగా చెప్తున్నాను. ఒకవేళ సలహా నచ్చకపోతే మన్నించండి. మీ సలహా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా కాంపెన్సేషన్ ఇప్పుడు దాకా అందరూ అనుకుంటున్నట్టు సెటిల్ ఫర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అలా ఏమీ లేదు. అన్ని డిమాండ్స్ లో లాస్ట్ ఉన్నింది ఇస్ మై కాంపెన్సేషన్. అన్ని డిమాండ్స్ ఫిల్ చేయాల్సిందే ఇంక్లూడింగ్ కాంపెన్సేషన్. అది వచ్చాక ఐ విల్ స్టాప్. డెఫినెట్ గా ఈ ప్రొటెస్ట్ కంప్లీట్ అయిపోయి నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టే నా ఫ్యామిలీని మాత్రం చూసుకుంటాను. ఎవరికైనా నిజంగా అవసరం అయితే బయటకు వచ్చి సాయం చేస్తాను తప్పించి నా 6 డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను. విక్రమ్ రెడ్డి 5744 ఈ కామెంట్ సంబంధించి చెప్పిన విధానం కంటే దాని అర్థం మీకు చెప్తున్నాను. మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు 20 పేజెస్ ఇస్తారు. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు చదువుకోలేదా? అవన్నీ చదువుకోకుండా సంతకాలు పెట్టారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇవన్నీ ఉంటాయి కదా. దాన్ని బట్టే వాళ్ళు ముందుకెళ్తారు. అవన్నీ కాదు మీరు ఎలా ఫైట్ చేస్తారు అనేది. అంటే అవి చదువుకోకుండానే మనం జాబ్ లో జాయిన్ అయిపోతున్నాం అని చెప్పి కూడా ఈ ప్రధానంగా ఈ కామెంట్ అర్థం. దానికి అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చిన ఆఫర్ లెటర్ 20 పేజెస్ లేవు. మోర్ దెన్ 10 or 11 పేజెస్ మాత్రమే ఉంది. ఏదైతే ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేసిన నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఫైట్ చేశాం. నేను ఎక్కడ సైన్ చేయలేదు. మీరు వాష్రూమ్కి వెళ్తే చెప్పెళ్తాను, బ్రేక్ పెడితే చెప్పెళ్తాను, మీరు తిడితే పడతాను, లేకపోతే మీరు హ్యూమిలియేట్ చేస్తే పడతానని నేను ఏ పర్టిక్యులర్ పేజెస్ మీద సైన్ చేయలేదు. కంపెనీలో పేపర్ లో రాయనివి చాలా జరుగుతున్నాయి. అవి జరగకూడదని చెప్తున్నాను. పేపర్ లోనే రాస్తుంది ఈదర్ పార్టీస్ హ్యావ్ టు సెపరేట్ 60 days నోటీస్ పీరియడ్. వాళ్ళనే నాకు కట్టించి ఇవ్వాలి, లేదా నేనైనా వాళ్ళకి కట్టించేయాలి. వాళ్ళంతా వాళ్ళు తీసేస్తారు కాబట్టి they would have spoken with me, given me the notice period to work. సో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మై అడ్వకేట్స్ ఆర్ వర్కింగ్ విత్ ఇట్. చూడకుండా సంతకం ఏం పెట్టలేదు. నేను ప్రిటీ మచ్ ఆల్ దిస్ 11-13 పేజెస్ నేను చదివాను. ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్ ఆఫ్ ద పేజెస్, బట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దోస్ పేజెస్ ఐ రెడ్ ఇట్. విజయలక్ష్మి, ఇన్ని ఇయర్స్ ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు జాబ్ పోయింది కాబట్టి బయటకు వచ్చారు. ఇన్ని ఇయర్స్ ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు మీ జాబ్ పోయింది కాబట్టి హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అంటే లేదు, ఇంతకుముందు నేను వర్క్ చేసిన కంపెనీస్ అని చాలా మంచి కంపెనీస్. ఇక్కడ జాయిన్ అయ్యి జస్ట్ 4.5 months అవుతుంది. అది టార్చర్ అని బయటకు వచ్చి వెంటనే చెప్పాను. అయ్యో నేను ట్రైనింగ్ అయిపోయిన వెంటనే కాన్స్టెంట్ గా కంప్లైంట్ చేశాను, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని. అందుకే బయటకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పాత కంపెనీలో వర్క్ చేశాను. నాకు వాక్స్ డీకార్టికేషన్ అని ఒక లంగ్ డిసార్డర్ ఉంటే సర్జరీ జరిగింది. సర్జరీకి హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ అసిస్టెంట్ ఫండ్ కింద నాకు డబ్బులు ఇచ్చారు. నా మేనేజర్స్ నన్ను హాస్పిటల్ చూడడానికి వచ్చారు. వండర్ఫుల్ కంపెనీస్ ఐ వర్క్ విత్ అండి. నేను కొన్ని కంపెనీస్ ఏవేవైతే ఇలా మిస్బిహేవ్ చేస్తాయో, సో మోస్ట్లీ మనకి లేబర్ కోర్ట్ లో చూస్తే క్యాబ్ జర్నీ ఒకటి, టెక్ మహేంద్ర ఒకటి, కోరమండల్ ఒకటి, కొన్ని ఇరిగేషన్ సంబంధించిన ఒకటి తప్ప ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. నాకు సరిగా పేరు గుర్తు రావట్లేదు. బిగ్ కంపెనీస్ ఓన్లీ. సో అన్ని కంపెనీస్ అంత మేనేజ్మెంట్ అలా ఉందని నేను అనట్లేదు. ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదంటే 4.5 నెలల క్రితం కూడా నేను ఒక స్వర్గం లాంటి కంపెనీలో పనిచేసి నరకం లాంటి కంపెనీలో పడ్డాను. నరకంలో రాగానే సఫకేషన్ అయింది. జాబ్ నుంచి తీసేసారని రాలేదు. ఐ ఫెల్ట్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఆన్ మీ దట్ ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై డాటర్. హౌ డేర్ యూ రిమూవ్ మీ ఫ్రమ్ సర్వీసెస్ అనేది కోపం. ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్. పేరెంట్స్ సరిగా పెంచకపోతే ఎవరైతే మరి నాకు మెచ్యూరిటీ లేదన్నప్పుడు ఆయన ఏదైనా సైకలాజికల్ సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాను. పేరెంట్స్ షుడ్ నాట్ బి. నేను మళ్ళీ చెప్తున్నా, మా పాపకి ఒంట్లో బాగాలేదంటే లీవ్ ఇవ్వకపోతేనే టెక్ మహీంద్రా లాంటి పెద్ద సంస్థని గత 22 రోజులుగానో 23 రోజులుగానో వదలట్లేదు. మా అమ్మ నాన్న మీదకి వస్తే no matter wherever he is in the country, no matter how strong he is, my lawyers will sue him. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మీరు చెప్పినట్టు 90% ఆఫ్ గుడ్ కమెంట్స్ లో 10% ఆఫ్ బ్యాడ్ కమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలా అనుకుంటే కూడా నేను ఎక్స్ట్రీమ్ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే కదా. మోస్ట్లీ ఏం చెప్తానంటే డోంట్ గో టు పేరెంట్స్. నేను పద్ధతిగా ఉన్న అమ్మాయిని కాబట్టి పీపుల్ ఆర్ వాచింగ్. మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా పెంచారు కాబట్టి ఇప్పటివరకు మా పాప ఫోటో కానీ, మా నాన్న కానీ, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ ఎక్కడా మీకు ఎక్కడా కనిపించుండరు. దట్ ఈస్ హౌ ఐ హ్యాండిల్ ఇట్. అండ్ వాళ్ళ మెచ్యూరిటీ గురించి చెప్తే వినే పరిస్థితుల్లో నేను లేను. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ మెచ్యూర్డ్ అసలు ఆ కమెంటే రాయరు. అంత ఖాళీగా ఏం చేయాలో తోచకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి కమెంట్స్ రాస్తారు. విద్యా విత్ జాను రెడ్డి, డైలీ లేబర్ కి కూడా లోకల్ లేబర్ ఫర్మ్ అండ్ సొసైటీ సపోర్ట్ ఉంటుంది. బట్ ఐటీ ఎంప్లాయీస్ పేయింగ్ 30% ట్యాక్స్ పే చేస్తున్నారు. బట్ 0 సపోర్ట్ ఉంది. ఐటీ ప్రాబ్లం గవర్నమెంట్ అనేది చాలా సీరియస్ గా తీసుకోవట్లేదని మన వ్యక్తి గమనించింది. అది నిజం. అందుకే చెప్పలేదు సార్ నేను. అది ఖచ్చితంగా నిజం. నిజంగా చెప్తున్నాను కదా. తెలియదు సార్, మీరు నమ్మరు. వెన్ యూ గో టు లేబర్ కోడ్, ఒక వ్యక్తి తల్లి ఒక్క మనిషిని జాబ్ లోంచి తీసేసారని లారీలు వేసుకొని
300-400 మంది బ్లూ కలర్ చొక్కాలతో లేబర్ కోర్ట్ లో ఉన్నారు నేను వెళ్ళిన రోజు. దేర్ ఇస్ వన్ వీడియో నేను లేబర్ కోర్ట్ దగ్గర ఇచ్చాను. ఐ వాజ్ టెలింగ్ దెమ్ దట్ ఐ విల్ ప్రొటెస్ట్ ఫర్ మై లైఫ్. నేను హంగర్ స్ట్రైక్ వెళ్తాను వీడియోలో. సో చూస్తే వాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ కూడా మాకు లేదు సార్. మీరు అనుకున్నంత లావిష్ గా మేమేం లేము. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పోతుంది, సెకండ్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయి. దిస్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాజ్ రియల్లీ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్ అండి. సఫకేషన్. నిజంగానే మాకు ఏ యూనియన్ లేదు. ఒకవేళ యూనియన్ ఉండుంటే ఈ పార్టీకి నా దగ్గరకు వచ్చేది నాకు హెల్ప్ గా ఉండేది కదా. యూనియన్ లేదు సార్. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ వన్. ఐ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఫైనల్ గా ఈ కామెంట్ తో ముగిద్దాం. కొంతమంది కామెంట్ చేసింది, చెప్పులు వదిలేశారు ఓకే, కానీ జుట్టు వదిలేస్తాను అంటున్నారు. జుట్టు వదిలేయడం ఈరోజు అమ్మాయికి ఫ్యాషన్ కదా, అది నిజంగా అది ఫ్యాషన్ కోసం వదిలేస్తారని చెప్పి అనుకోవచ్చు అనేది ప్రధాన కామెంట్. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు మీడియా విషయం ఏం చెప్పలేదు. నిన్న ఆఫీస్కి వెళ్ళి బయటకు వస్తుంటే పెద్ద కుక్కతో ఆడుతుంటే మీడియా వాళ్ళు అడిగారు అనమాట. వాళ్ళు అడగకుండా వెనక నుంచి జాన వెళ్తే చెప్పలేవి అని అడిగింది మా టెక్ఎంలో ఎంప్లాయ్. అడిగితే లేదు ప్రొటెస్ట్ అయిపోయేదాకా వేసుకోము, మనము కొన్ని రోజులు దీక్షలు తీసుకుంటాం కదా, ఆయప్ప దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష. అలాగే నేను ప్రొటెస్ట్ దీక్ష తీసుకున్నాను. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వేసుకోను. బట్ థ్యాంక్స్ ఫర్ ఇట్. ఎస్, జుట్టు విరబోసుకుంటే నేను బాగున్నానని అనుకుంటున్నాను. బాగున్నా బాగోకపోయినా ప్రొటెస్ట్ అయ్యేదాకా ఇలా ఉంటా. ఫ్యాషన్ స్టేట్మెంట్ అనే అనుకోండి. లెట్ పీపుల్ రిమెంబర్ మీ లైక్ దిస్. తప్పలేదు కదా. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు మీరు ఫైనల్ గా? థ్యాంక్ యూ సో మచ్ అండి. 90% గుడ్ కమెంట్స్ ఉన్నాయి అని అంటే ఎంతో అంత నేను సెన్స్ చేస్తున్నానని అర్థం. సో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే, ఇప్పుడు చాలా మంది సపోర్టివ్ గా వస్తున్నారు. వాళ్ళు చెప్పలేరు, నేను చెప్పేస్తాను. సో దట్ ఎలాగో సార్ పోతే ఒక్కరి లైఫే పోతుంది, మిగతా వాళ్ళకి కనీసం కొత్త లాస్ యూనియన్ వచ్చింది లేదు అని అనుకోండి. నేను ఒక్కదాన్ని ఆయన చెప్పినట్టు జోకర్ గా మిగిలిపోతాను. అంతకుమించి ఏమవుతుంది సార్, నాది పర్మనెంట్ ఇన్ దిస్ లైఫ్. మీ ఫైట్ లో మీరు సక్సెస్ అవ్వాలని ఏబీపీ దేశం కూడా కోరుకుంటుంది. పోతే నా ఒక్క జీవితం పిలిస్తే ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగులందరికీ న్యాయం అన్నట్టు కూడా ముందుకెళ్తున్నారు. చూద్దాం భావన ఎప్పుడు జుట్టు ముడి వేసుకుంటారో, కాళ్ళకి చెప్పులు ఎప్పుడు వేసుకుంటారో, ఈ ప్రభుత్వం ఐటీ శాఖ ఇక్కడ అధికారులు ఎప్పుడు న్యాయం చేస్తారు భావనకి వేసి చూద్దాం. ఏబీపీ దేశం హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా